ఫ్రెండ్స్ మనకు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ అడ్మిషన్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో మనకి 5వ తరగతి అప్లికేషను, అదేవిధంగా 6, 7, 8 అప్లికేషన్స్, మైనారిటీ స్కూల్స్ అడ్మిషన్స్ ఇవన్నీ కూడా మనకి సపరేట్గా ఇవ్వడం జరిగింది. సో దీంతోపాటు ఏపీఆర్జేసీ, ఏపీఆర్డీసీ అడ్మిషన్స్ కూడా ప్రక్రియ ప్రారంభమైంది. సో మనకి 1వ తారీఖు నుంచి అంటే 1/3/2024 నుంచి 31/3/2024 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. సో ఇక ఏపీఆర్డీసీకి సంబంధించినట్లయితే ఇది అబ్బాయిలు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్లో. ఓకే, ఇక నెక్స్ట్ మైనారిటీ జూనియర్ కాలేజెస్ అంటే ఎవరైనా ముస్లిమ్స్ కాలేజీలో అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి సపరేట్గా అప్లికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు మైనారిటీ అప్లికేషన్స్ అయితే మీరు మైనారిటీస్ ముస్లిమ్స్ అయితే సో మైనారిటీ జూనియర్ కాలేజెస్కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఏపీఆర్డీసీకి అప్లై చేసుకున్నట్లయితే ఇది ఓన్లీ బాయ్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఏపీఆర్జేసీ ఎవరైతే 10th క్లాస్ ఇప్పుడు చదువుతున్నారో సో పరీక్ష రాయబోతున్నారో వాళ్ళందరూ కూడా ఏపీఆర్జేసీకి అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో అదేవిధంగా మనకి 5th క్లాసు, 6th క్లాసు, 7th, 8th క్లాసు కూడా ఉన్నాయండి. సో మైనారిటీ స్కూల్స్ కూడా సపరేట్ ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా సరే మీరు అబ్బాయిలని చేర్పించుకోవాలనుకునే వాళ్ళు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ చెక్ చేసుకొని ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది పూర్తిగా. సో మనకి ఫీజులు వచ్చేసి ఒక్కొక్కరికి 100 రూపాయలు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీలు అయితేనేమి, సో అదేవిధంగా బీసీలు అయితే మరి అమౌంట్ 200 రూపాయల దాకా పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు నెట్ సెంటర్కి వెళ్ళి లేదా ల్యాప్టాప్లో అయినా చేసుకోవచ్చు. సో మీరు అప్లై చేసేటప్పుడు ఏ ఒక్క మిస్టేక్ జరిగినా కూడా మళ్ళీ ఎడిట్ చేయడం కుదరదు ఫ్రెండ్స్. సో కాబట్టి మీరు 1కి 2 సార్లు చూసుకొని జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఓకే, ఇక దాని పూర్తి వివరాలు చూద్దాం ఒక్కసారి. సో 5th క్లాస్ అడ్మిషన్ చూద్దాం ముందుగా. సో ముందుగా పేమెంట్ అనేది పే చేయాలి. ఆ తర్వాత మనకి రెఫరెన్స్ ఐడి వస్తుంది. దాని తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో స్టార్ట్ డేట్ చూసినట్లయితే మనకి 1/3/2024 నుంచి 31/3/2024 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక చూసినట్లయితే మనకు ఇక్కడ మోడల్ పేపర్స్ కూడా ఇవ్వడం జరిగింది ప్రీవియస్వి. సో ఎవరైనా మోడల్ పేపర్స్ ఎలా రాస్తారు, ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఇలాంటివన్నీ మనకు చూసుకోవాలనుకుంటే ఈ మోడల్ పేపర్స్ అనేది క్లిక్ చేస్తే సరిపోతుంది. మనకి మోడల్ పేపర్స్ అనేది చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇంకా నెక్స్ట్ బ్యాక్లాగ్స్ అండి. 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి. సో ఇవన్నీ కూడా బ్యాక్లాగ్స్ అంటే ఎక్కడైనా సీట్లు మిగిలిపోయి ఉంటే వాళ్ళకి మాత్రమే 6, 7, 8 తరగతులకు ఇవ్వడం జరిగింది. సో మీరు ఏ జిల్లాలో ఖాళీలు ఉన్నాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూసుకొని కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ముందుగా మనం పేమెంట్ పే చేసిన తర్వాతనే ఓపెన్ అవుతుంది అప్లికేషన్. సో మీరు పేమెంట్ పే చేసిన తర్వాత అప్లికేషన్ ఫిలప్ చేసేకపోతే మీ జిల్లా ఖాళీ లేదనుకోండి అప్లికేషన్ అనేది ఓపెన్ కాదు. ఓకే, సో కాబట్టి మీరు జాగ్రత్తగా 1కి 2 సార్లు చూసుకొని అప్లై చేసుకోండి. మీ జిల్లాలో ఖాళీలు ఉన్నాయా లేవా, మీ దగ్గరలో స్కూళ్ళలో ఖాళీలు ఉన్నాయా లేదా ఖాళీజీల్లో కూడా చూసుకొని అప్లై చేసుకోండి. ఓకే, సో అదేవిధంగా ఎవరైనా బైపీసీ గ్రూప్ అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి అంటే ఇంటర్లో బైపీసీ వాళ్ళకి సో నీటు అదేవిధంగా IIIT, IITకి సంబంధించిన ఫ్రీ కోచింగ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు అప్లై చేసేటప్పుడే నీటు IIT కోచింగ్ కావాలని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాని ప్రకారం మీరు చూసుకొని అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు నో కొట్టేస్తే సరిపోతుంది. ఓకే, సో మరి అప్లై చేయడానికి ఏమేమి తీసుకెళ్ళాలి నెట్ సెంటర్ కన్నా చూసినట్లయితే మనకు 5th క్లాస్ చదువుతున్న వాళ్ళకైతే ఆధార్ కార్డు తీసుకుపోవాలి, స్టడీ రాయించుకోవాలి, స్కూల్లో డేట్ ఆఫ్ బర్త్ పేరు అన్ని కరెక్ట్గా రాయించుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా రేషన్ కార్డు ఒక ఫోటో తీసుకెళ్తే సరిపోతుంది, వాళ్ళు అప్లై చేసేస్తారు. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే 6, 7, 8 తరగతులు కూడా సేమ్ వర్తిస్తుందండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఒక ఫోటో, స్టడీ రాయించుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక 10th క్లాస్ చూసినట్లయితే మనకు 10th హాల్ టికెట్ తీసుకుపోవాలండి. 10th హాల్ టికెట్, ఆధార్ కార్డు, తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, ఒక ఫోటో, రేషన్ కార్డు తీసుకపోతే సరిపోతుంది. సో అబ్బాయి సంతకము లేదా అమ్మాయి సంతకం అనేది కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 కూడా జాగ్రత్తగా చూసుకోండి. సో అదేవిధంగా పేర్లు కూడా ఒకసారి చెక్ చేసుకోండి, మీ స్టడీ సర్టిఫికేట్లో కరెక్ట్ రాసుకున్నారా లేదా అని చూసుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది అండి. సో ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 1 నుంచి 31 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఓకే, సర్వర్లు బిజీ రాకుండా ముందుగానే అప్లై చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. దీనికి సంబంధించిన ఎగ్జామ్ చూసినట్లయితే మనకు డేట్స్ కూడా ఇచ్చారు. డేట్స్ కూడా మీకు ప్రకటించడం జరిగింది. మీ నెట్ సెంటర్కి వెళ్తే వాళ్ళు క్లియర్గా చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా ఎవరైనా మీ పిల్లలు కానీ మీ సొంత బంధువుల పిల్లలు కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ చేరాలి ఈ ఏపీఆర్ రెసిడెన్షియల్ స్కూల్ అని అనుకున్న వాళ్ళకు కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్.